హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు స్పెషల్గా గోంగూర ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీగా చాలా బాగుంటుంది. అయితే ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటి కోసం కావలసినవి: దాల్చిన చెక్క ఒక 2, ఇలాచీ 1, లవంగాలు 3, సన్నగా తురుముకున్న ఆనియన్ 1, పచ్చిమిర్చి 4, టమాటా తురుము 1, ఉడికించిన గోంగూర, బాయిల్డ్ ఎగ్స్. అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలంటే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు కొంచెం, పావు స్పూను కారం వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ అనేది పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. అదే పాన్లో ఆనియన్స్, మిర్చి, అలాగే ఈ మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని టమాటా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఈలోగా ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం చాకుతో ఇట్లా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి మసాలా అనేవి లోపల వరకు వెళ్ళి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా దగ్గరగా అయింది కదా, ఈ ఎగ్స్ని దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని 1 స్పూన్ కారం వేసి ఈ ఎగ్స్ని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దగ్గరగా అయింది కదా, ఇప్పుడు ముందుగా ఉడికించిన ఈ గోంగూర ఉంది కదా, దీనిని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి ఎగ్స్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ వేయడం వల్ల గోంగూర పచ్చిదనం పోయి ఈ ఎగ్స్కి పట్టి బాగా ఉడుకుతుంది. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి, దగ్గరగా అయింది కదా. చివరిగా 1 బాయిల్ ఎగ్ తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి పుల్ల పుల్లగా, స్పైసీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇది రైస్తో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చింది కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.